నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుండి భార్గవి గారు. హలో భార్గవి గారు. హలో అండి. చాలా మంది అబ్రాడ్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఎలా వెళ్ళాలి, దానికి వే ఏంటి, ఎవరిని అప్రోచ్ కావాలి అనేది చాలా మందికి తెలియదు. సో ఎక్సెల్ సర్వీసెస్ మెయిన్లీ ఇమిగ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా మేము వింటూ ఉన్నాం. అవునండి. సో మీ సర్వీసెస్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్లుగానే కరెక్ట్ అన్నమాట. ఓన్లీ ఎక్సెల్ అనేది ఎడ్యుకేషన్ కి మాత్రమే కాదు, ఇక్కడ ఇమిగ్రేషన్ కి కూడా ఉందన్నమాట. సో ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో, చాలా కన్సల్టెన్సీస్ ఏంటి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కి మాత్రమే చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కే కాదు, బట్ ఎవరైతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఎప్పటి నుండో అని కలలుగా అంటున్నారో వాళ్ళ ఆ కళలని మీరు సాకారం చేస్తారు. సో ఇన్ జనరల్ గా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలండి. ఇక్కడ అసలు పిఆర్ కి వెళ్ళాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే క్లయింట్ అనే వాళ్ళు ముందు మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎనీ డిగ్రీ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళొచ్చు కెనడా పిఆర్ మీద. అండ్ అంటే ఒక ఫీల్డ్ లో 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే అదే ఫీల్డ్ ని ఆధారంగా చేసుకుని మనం అబ్రాడ్ లో జాబ్ సర్చ్ చేయాలా? లేదండి, అట్లా ఏం లేదు. ఈ కెనడాకి ఏంటి అంటే అసలు నార్మల్ గా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ఎట్లా అంటే ఏ ఫీల్డ్ అయినా సరే ఎక్స్పీరియన్స్ కనుక 2 years ఉన్నట్లయితే మినిమం డిగ్రీతో వెళ్ళొచ్చు మీరు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఫీల్డ్ లో చేయాలా అంటే అది కూడా లేదండి. ఏ ఫీల్డ్ అయినా సరే మనకి నచ్చిన జాబ్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఆ విషయంలో కూడా కాస్త అంటే కాన్ఫిడెంట్ గా ఉండరు. దానికి సంబంధించిన అంటే ఎక్కడెక్కడ వర్క్ చేయాలనే దానికి సంబంధించిన అవగాహన ఉండదు. మరి మీరు గైడ్ చేస్తారా? కంపల్సరీ అండి. లైక్ ఏంటి అంటే ఫస్ట్ టైం మా కన్సల్టెంట్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము గైడ్ చేస్తాం అనమాట. లైక్ ఇట్లా స్టార్ట్ చేయాలి మీ ప్రాసెస్ అనేది. అసలు ఇనిషియల్ గా వాళ్ళకి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట, మీకు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అని చెప్పి. అబ్రాడ్ లోకి వెళ్ళి జాబ్ చేయాలంటే ఏవో రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి, అవి చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్, మనబోటోళ్ళము పాస్ అవ్వలేము, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి, రైట్? రకరకాల అంటే ఏముండదు, మెయిన్లీ మనకి ఐఎల్స్ ఉంటుందండి. ఇందులో కూడా మనకి 2 types ఉంటుంది. అకాడమిక్స్ అని ఉంటుంది, జనరల్స్ అని ఉంటుంది. ఎవరైతే స్టడీ పర్పస్ వెళ్తారో వాళ్ళు అకాడమిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎవరైతే పిఆర్ పైన వెళ్తారో వాళ్ళు జనరల్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే జనరల్స్ ఈజీ ఉంటుందండి. సో ఎటువంటి టఫ్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి సీనియర్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట ట్రైనింగ్ ఇవ్వడానికి. సో మీకు ఇనిషియల్ స్టెప్ నుండి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫియర్ అవసరం లేదు స్టార్ట్ చేయడానికి. అండ్ కెనడా వెళ్ళాలంటే కంప్లీట్ ఇంగ్లీష్ మాట్లాడాలి. కొంతమంది ఇంగ్లీష్ మేనేజ్ చేయగలుగుతారు తప్ప ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు. అండ్ సో సరిగ్గా మాట్లాడడం రాని వాళ్లకు ఐఎల్స్ ఎగ్జామ్ కాస్త రాయడం అంటే ఇబ్బందికరమే. సో వాళ్ళకి మీరు ఎలాంటి గైడ్ చేస్తూ ఉంటారు? సో ఇందులో మనకి మెయిన్ గా ఏంటి అంటే ఆ ఇబ్బంది అనేది లేకుండానే మనకి 4 modules ఉంటాయి అనమాట. రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్ అని చెప్పి. సో ఇక్కడనే మనకి 1 month ట్రైనింగ్ ఉంటుంది అండ్ మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి. సో ఇక్కడే మనకి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. సో మినిమం ఇంగ్లీష్ అయితే వస్తుందండి. సో ఎక్సెల్ సర్వీసెస్ లోనే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మీరే క్లారిటీ ఇచ్చేస్తూ ఉంటారు అండ్ ట్రైనింగ్ కూడా మీరే ఇస్తూ ఉంటారు. అండ్ కెనడా పిఆర్ అంటూ వింటున్నామండి, కెనడా పిఆర్ అంటే ఏంటి? అసలు ఈ కెనడా పిఆర్ ఏంటి అంటే అసలు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అనే వాళ్ళకి ఈ పిఆర్ అనేది యూజ్ అవుతుందండి. లైక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ పైన వెళ్తే ఏంటి అంటే 2 years కోర్సెస్ కానీ 1 year కోర్సెస్ కానీ ఉంటాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ పిఆర్ ఏంటి అంటే ఇంకా అక్కడికి సెటిల్ అయిపోవడం అనమాట. లైక్ అక్కడ సిటిజన్షిప్ లాగా. టోటల్లీ 5 years కి వ్యాలిడిటీ వస్తుంది. అందులో కనుక మనం 3 years ఉన్నట్లయితే కెనడాలో సిటిజన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి కెనడా పిఆర్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏమంటారు? పిఆర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే ఇంకా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారో వాళ్ళకి కెనడా ఇచ్చే సర్వీసెస్ ఏంటి అంటే 5 years తర్వాత పర్మనెంట్ సిటిజన్షిప్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. గవర్నమెంట్ అవసరం లేదు. 3 years ఉంటే చాలు పర్మనెంట్ సిటిజన్షిప్ వస్తుంది. సిటిజన్షిప్ కార్డు త్రూ మనం 94 countries అయితే ట్రావెల్ చేయొచ్చు. వితౌట్ వీసా ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా వర్క్ పర్మిట్ తో వెళ్ళాలి అని అనుకుంటారు, బట్ మీరు చెబుతున్న ఆప్షన్స్ చూస్తుంటుంటే డైరెక్ట్ కెనడా పిఆర్ మీద వెళ్ళడమే బెస్ట్ ఏమో కదా? ఇక్కడ ఏంటి అంటే వర్క్ పర్మిట్ తో అయితే ఎగ్జామ్ ఉండదు కదా అని చూస్తారు ప్రతి ఒక్క క్లయింట్. బట్ కానీ ఐఎల్స్ గురించి భయపడి మాత్రమే వర్క్ పర్మిట్ త్రూ వెళ్దాం అని చూస్తారు. బట్ కానీ ఈ వర్క్ పర్మిట్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్ అయ్యేది ఉండదు. ఆ ఉన్న వర్క్ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. ఈ పిఆర్ అయితే ఏంటి అంటే మనం మల్టీ ఎంట్రీ వీసా అనమాట. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, రావచ్చు, సెటిల్ అయిపోవచ్చు. సో టెన్షన్ అవసరం. సో కొంచెం ఐఎల్స్ ఎగ్జామ్ ని క్రాస్ చేయగలిగితే ఆ ఒక్క స్టెప్ దాటితే చాలు, ఇంకా మీకు పిఆర్ వచ్చి మీరు సెటిల్ అవ్వచ్చు. కెనడా ఎలిజిబిలిటీస్ ఏంటండి? మినిమం వెళ్ళాలి అంటే చెప్పాను కదా, మేము ఏం చూస్తాము అంటే మీ క్వాలిఫికేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఏజ్, ఐఎల్స్ అండి. అండ్ ఏజ్ ఎంత వరకు ఉండొచ్చు? ఏజ్ వచ్చేసి మనకి 46 వరకు పాయింట్స్ ఉంటాయి. బట్ కానీ 35 అయితే ఫుల్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. అంటే మేల్ ఫీమేల్ అన్న డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం డిఫరెన్స్ ఉండదండి. లైక్ ఎట్లా అంటే ఏజ్ పరంగా, మీ క్వాలిఫికేషన్ పరంగా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఎవరి ప్రొఫైల్ బాగుంటే
వాళ్ళని ప్రైమరీగా కన్సిడర్ చేస్తాం. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హస్బెండ్ వెళ్తున్నాం అనుకోండి, Okay. హస్బెండ్ కి పాయింట్స్ వచ్చే వెళ్ళాము, ఓకే, అప్పుడు మరి నేను డిపెండెంట్ వీసా అవుతానేమో కదా. మీరు ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు అండి, మీరు డిపెండెంట్ గా వెళ్ళొచ్చు, ఎట్ ఏ టైం తనతో పాటునే వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు నేను కూడా ఎగ్జామ్ రాయాలా? యా, కంపల్సరీ. ఎందుకు రాస్తే తన ప్రొఫైల్ కి అడాప్టబిలిటీ పాయింట్స్ యాడ్ అవుతాయి, కొంచెం సపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ పాజిటివ్ గా రావాలి అని చెప్తున్నారు, రైట్? దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ అంటే ఏం లేదండి, మీ క్వాలిఫికేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ ఏజ్ అంటున్నాను చూడండి, దానికి పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి 100 పాయింట్స్ కి 67 కనుక వచ్చినట్లయితే మనం పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. వన్స్ నాకు రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ నార్మల్ వీసా ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది? యా, వన్స్ మనకి రిపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తామండి. లైక్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తను లైక్ మీ వెస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. లైక్ వెస్ అంటే ఏం లేదు, మీరు చదివిన డిగ్రీ ఉంటుంది కదా, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేశారా లేదా అనేది కెనడా గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తారండి. వాళ్ళ స్టాండర్డ్స్ కి రీచ్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసి ఈ వెస్ అనే స్టెప్ మనకి మినిమం 2 months లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. 2 months లో కంప్లీట్ యా, అవుతుంది. కంప్లీట్. బట్ ఈ ప్రాసెస్ అంతా అంటే వన్స్ నేను ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు మినిమం 8 to 12 months అవుతుందని విన్నాను. యా, ఇక్కడ మినిమం 6 to 8 months లో వచ్చిన ప్రొఫైల్స్ కూడా ఉంటాయండి. లైక్ లెస్ దాన్ 4 months లో వెళ్ళిన ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. లైక్ అది ఎట్లా అంటే మీ ప్రొఫైల్ కి సంబంధించి ఉంటుంది. ఎందుకు అంత టైం పడుతుంది అంటే స్టెప్ బై స్టెప్ చేస్తాం కాబట్టి ఇక్కడ. అంటే ఓవర్ నైట్ మిరకల్స్ అయితే మీరు ఏం చేయరు. అవునండి, And fake promises కూడా చేయరు. అవును. ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. రైట్. లైక్ ఏంటి అంటే అయిపోతుంది కదా ప్రాసెస్, లైక్ ఎలిజిబిలిటీ ఏంటో తెలుసుకొని ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి వచ్చే వాళ్ళు ఉంటారు. బట్ కానీ 1 by 1 చెక్ చేస్తాం అనమాట. కౌన్సిలర్స్ నుండి మేనేజర్ వరకు మొత్తం ఆ ప్రొఫైల్ ని చెక్ చేసి అది నిజమా కాదా, జెన్యూన్ ఉందా లేదా అనేది చెక్ చేసి మీ దగ్గరే ఫిల్టర్ చేసి. అవునండి, ప్రాసెస్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ స్టేజ్ లోనే మనకు అర్థమైపోతుంది, తను ఎలిజిబుల్ ఉన్నారా లేదా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అండ్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ ఏంటి అంటే మేమే ప్రొవైడ్ చేస్తామండి. క్లయింట్ కి సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది కదా, దానికి సంబంధించి తన రెజ్యూమ్ ని మేమే మార్కెటింగ్ చేయిస్తాము. అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవన్నీ మీరే వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ ఏంటి అంటే మీకు ఒక కేస్ ఆఫీసర్ ని అసైన్ చేస్తాము అన్నాను కదా, తను ఇచ్చే రిపోర్ట్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో మనకి. అందులో మనకి NOC కోడ్ అని ఉంటుందండి. ఆ కోడ్ ఏంటి అనేది తెలిస్తే మనకి వర్క్ డిమాండ్ అర్థమవుతుంది. ఆ డిమాండ్ ని బట్టి మీ ప్రొఫైల్ కి సంబంధించిన జాబ్ ఇంటర్వ్యూస్ మేము ఇస్తాము. వన్స్ ఎక్సెల్ డోర్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ నేనే వచ్చాను, సో అక్కడ నుంచి అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ వరకు ఎక్కడ వరకు మీరు ఉంటారండి? మీరు నాకు నేనున్నాననే భరోసా ఇస్తారు. ఓన్లీ మీకు PR కి వచ్చారు మా దగ్గరికి అని అమౌంట్ పే చేయించుకొని PR వచ్చిందాకే మేము ఇస్తాము అని చెప్పట్లేదు. PR వచ్చి మీరు వెళ్ళిన తర్వాత కూడా మా సర్వీసెస్ మీకు ఉంటాయండి. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 to 8 months తర్వాత నాకు ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, నేను మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. మీరు హైదరాబాద్ లోనే ఉన్నాం మేము ఇక్కడికే వచ్చి కన్సల్ట్ అవ్వాలి అనేది ఏం లేదు. కెనడాలోనే మనకి టొరంటో అనే ప్రోవెన్ లో మన ఎక్సెల్ టీమ్ ఉందండి. సో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే వన్స్ మీ దగ్గరకు వచ్చి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పని అయిపోయిందని కూడా మీరు చెప్పారు. సో తర్వాత ఎలాంటి ఇబ్బంది వచ్చినా సో అక్కడ కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని అప్రోచ్ కావచ్చు. అండ్ ఓన్లీ తెలంగాణలోనే ఉన్నాయండి మీవి? లేదండి, AP అండ్ తెలంగాణ అండ్ దుబాయ్, కెనడా కూడా ఉంది. సో ఇన్ జనరల్ గా ఎక్కడ ఉన్న వాళ్ళైనా ముఖ్యంగా AP తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బ్రాంచెస్ ని కన్సల్ట్ అయినట్లయితే మీరు సో సరైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు అండ్ వే కూడా చూపిస్తూ ఉంటారు. ఎక్సెల్ సర్వీసెస్ ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అండ్ మీరు వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు అండ్ ఎలాంటి భరోసా ఇస్తున్నారు చాలా క్లియర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.